రైట్ డీటెయిల్స్ చూస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బిఎల్ సంతోష్ పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, మిత్రపక్షాల కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. అలాగే మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై చర్చిస్తున్నారు. అటు నిన్న ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగింది. నరేంద్ర మోదీని మూడోసారి ఎన్డీఏ సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీనే కూటమి సారథిగా ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. సదరు తీర్మానంపై 16 పార్టీలకు చెందిన 21 మంది ఎన్డీఏ నేతలు సంతకాలు చేశారు. రైట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? మెయిన్ గా ఏ అంశాలు చర్చకొచ్చినాయి? శంకరి, జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ డేట్ టైం ఫిక్స్ అయిపోయింది కొద్దిసేపు క్రితమే. అయితే రాష్ట్రపతి భవన్ లో చేస్తారా, లేకపోతే కర్తవ్య పదవిలో చేస్తారా, లేకపోతే ప్రగతి మైదాన్, ఇంతకుముందు ప్రగతి మైదాన్ ఉంటుందో అక్కడ కొత్తగా నిర్మించినటువంటి భారత్ మండపంలో చేస్తారా అనేది మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. సమయం అయితే ఫిక్స్ అయింది, డేట్ ఫిక్స్ అయింది. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆయనతో పాటు ఎవరు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండిపోతున్నారు, ఆయనతో పాటు ఎవరు ప్రమాణ స్వీకారం పైన మంత్రివర్గ కూర్పు, అదేవిధంగా కూటమి పక్షాలతో అనుసరించాల్సినటువంటి వ్యూహం, కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ పైన బీజేపీ సీనియర్ నేతలు కసరత్తు ప్రారంభించారు. గతంలో అయితే కేబినెట్ కూర్పుకు సంబంధించి కేవలం ప్రధాని మోదీ, అమిత్ షాలు వీళ్ళిద్దరు మాత్రమే డిసైడ్ చేసేవాళ్ళు. కానీ ఈసారి ఆ విధంగా లేదు. కావాల్సినటువంటి ఫిగర్ లేకపోవడంతో అందరినీ కలుపుకొని మిత్రపక్షాలను కూడా కలిపి ఈసారి కేబినెట్ కూర్పు చేయబోతున్నారు. పార్టీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ కీలక నేతలంతా కూడా ఈ యొక్క కూర్పు భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. కొద్దిసేపు క్రితమే జేపీ నడ్డా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతలంతా కూడా అగ్రనేతలంతా సమావేశమయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో ఎంత వాటా ఇవ్వాలి, మంత్రివర్గం ఏ విధంగా కూర్పు చేయాలి అనే దానిపైన కసరత్తు జరుగుతుంది. ఈ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఆర్ఎస్ఎస్ నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హోస్బలేలు హాజరయ్యారు. అయితే శంకరి, మొత్తానికి 500 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ లో 15% వరకు కూడా పదవులు ఇవ్వచ్చు. అంటే 543లో 15% అంటే 84 మంది వరకు కూడా మంత్రి పదవులు ఇవ్వచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు 84 మందికి ఇవ్వలేదు. 78, 79 మంది వరకు మాత్రమే ఇంతవరకు పూర్తి చేశారు. అందరికీ కూడా కేబినెట్ పదవులు కూడా ఎవరికి ఎక్కువ మందికి ఇవ్వలేదు. ఒకే 15, 16 మందికి మాత్రం కేబినెట్లు ఇచ్చారు. మరో 20 మందికి ఎంఓఎస్ ఇండిపెండెంట్లు ఇచ్చారు. మిగతా వాళ్ళంతా కూడా ఎంఓఎస్ గానే ఉన్నారు. కానీ ఈసారి ఈ యొక్క ఏదైతే మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వాటా పెరుగుతుంది కాబట్టి మిత్రపక్షాలకి 20 నుంచి 25 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 50 సీట్లు మాత్రం 50-60 సీట్లు మాత్రం అధిక బీజేపీ తీసుకోవాల్సి ఉంటుంది. సో మిత్రపక్షాలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి అన్న దానిపైన కూడా ఇప్పుడు కసరత్తు నడుస్తుంది. ఏక్నాథ్ షిండే ఏదైతే సంబంధించినట్టు ఏక్నాథ్ షిండే ఇప్పటికే ఒక కేబినెట్ ఇవ్వాలి, ఒక ఎంఎస్ ఇవ్వాలని అడుగుతున్నారు. నితీష్ కుమార్ అంటే జేడీయూ, ఈ యొక్క బీజేపీలో ఈ యొక్క ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలు అయినటువంటి టీడీపీ, జేడీయూలు ఎక్కువ సీట్లు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ అయితే 2 కేబినెట్ పదవులు, 2 ఎంఓఎస్లు కావాలని కోరుతుంది. జేడీయూ కూడా 1 కేబినెట్, 2 ఎంఓఎస్లు కావాలని జేడీయూ కోరుతుంది. కాబట్టి వీళ్ళిద్దరికి ఏ స్థానాలు ఇవ్వాలి అని దానిపైన ప్రధానంగా చర్చ. మరోపక్క ఎన్సీపీ, అజిత్ పవార్ కు సంబంధించినటువంటి గ్రూప్ ఎన్సీపీ కూడా 1+1 అంటే 1 ఎంఓఎస్, 1 కేబినెట్ అడుగుతున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ జనసేనకు కూడా 1 ఎంఓఎస్, 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఈసారి ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా
తెలుస్తుంది. ఇక జేడీఎస్ కుమారస్వామి అయితే ఇక తను కేబినెట్ లో చేరబోతున్నట్లుగా కూడా తన అనుచరులకు చెప్తున్నారు. అప్పటికే శాఖ కూడా కేటాయించారు, దానికి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖను ఆయన కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఆర్ఎల్డి జయంత్ చౌదరి, అప్నాదల్ అనుప్రియ పటేల్ వీళ్ళందరితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈసారి కొత్త ఫేస్ లో వచ్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 22 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. వారి స్థానంలో కొత్త ఫేస్ లో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో మొత్తం స్థానాలను గెలుచుకున్నారు కాబట్టి మధ్యప్రదేశ్ కి ఈసారి కేంద్ర కేబినెట్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. వీటన్నిటిపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. సాయంత్రానికి ఒక్కొక్కరికి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.